సుమారుగా 5 ఏళ్ల నుండి సెట్స్ మీద ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం నేటితో పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి తుది మెరుగులు దిద్ది సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు. అయితే మే 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలా లేకపోతే జూన్ 12న విడుదల చేయాలా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఖచ్చితంగా ఈ 2 తేదీలలో ఏదో ఒక తేదీన విడుదలవుతుంది అనేది మాత్రం స్పష్టమైంది. అయితే ఈ రెండిట్లో ఏ తేదీన విడుదల చేయాలి అనేది అమెజాన్ ప్రైమ్ చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే నెలలో ఎట్టి పరిస్థితిలోనూ సినిమాను థియేటర్స్లో విడుదల చేయాలి. లేకపోతే అమెజాన్ ప్రైమ్ డీల్ రద్దు అవుతుంది అని గత నెలలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు నిర్మాత ఏఎం రత్నం రేపు ముంబైకి వెళ్లబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఒప్పుకుంటే ఈ చిత్రం జూన్ 12న విడుదలవుతుంది. వాళ్ళు ఒప్పుకోకుంటే మే 30న విడుదలవుతుంది. ఏ విషయం అనేది రేపు సాయంత్రంలోపు ఒక క్లారిటీ అయితే రాబోతోంది. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయమని నిర్మాతను అడుగుతున్నారు. మరోపక్క ఓవర్సీస్ బయర్స్ మే 30 అయితే మేము భారీ విడుదలని ఇవ్వలేమని జూన్ 12న విడుదల చేయమని కోరుతున్నారు. నిర్మాత రత్నంకి కూడా జూన్ 12నే విడుదల చేయాలని ఉంది. ఎందుకంటే ఆయనకు ప్రమోషన్స్ కోసం కనీసం నెల రోజులు కావాలని బయర్స్తో చెప్పాడట. కానీ బయర్స్ మాత్రం సమ్మర్ చివరి రోజుల్లో వసూళ్లు చాలా భారీగా ఉంటాయని, భారీ రేట్స్కి కొనుగోలు చేస్తుంటాం కాబట్టి మాకు మే 30న విడుదల కావాలని అడుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మరోపక్క పవర్ స్టార్ పవన్ సినిమా విడుదల తేదీని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్ణయించటంపై ట్రేడ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. ఓటీటీ డామినేషన్ నడుస్తున్న ఈ రోజుల్లో ఒక సూపర్ స్టార్ సినిమాని శాసించే స్థాయికి ఓటీటీ సంస్థలు ఎదిగాయా అని సోషల్ మీడియాలో పవన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇవన్నీ అవకాశాలు అమెజాన్ ప్రైమ్ సంస్థ 'హరిహర వీరమల్లు' సినిమాకు ఇచ్చింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని గతేడాది డిసెంబర్ నెలలో విడుదల చేయాలి. కానీ కుదరలేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్ల రూల్స్ని కాదని ఈ సినిమాకు మార్చి 28న విడుదల చేస్తామంటే అంగీకరించింది. మార్చి 28 కూడా మిస్ అయింది. అయినప్పటికీ సహించింది. ఇప్పుడు మే 9 కూడా మిస్ అవ్వటంతో మే నెలలో విడుదల కాకుంటే మేము డీల్ని రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.